ప్రకాశం జిల్లాలో అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే టపాసులు పేల్చి ఆటాపాటలతో సంబరాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజలపై 18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచే ప్రయత్నాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పబ్లిక్ హియరింగ్లో ఒప్పించి మాఫీ చేయించిన క్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలతో పాటు పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఈ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు అని ప్రకటించడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబరాలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల విజయం, ఉద్యమ పార్టీ విజయం, కేసీఆర్ గారి విజయం, ఇలా కేటీ రామన్న గారి విజయంగా మేము ఇలా సంబరాలు చేసి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో నామమాత్ర